నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ పార్టీని, జనసేన పార్టీని వైసీపీ పార్టీ త్వరలో మింగైపోతోందా? ఇది రాబో కొన్ని నెలల నుంచి సంవత్సరాల్లో సంచలనమైనటువంటి విషయంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాపులను వచ్చేసి టీడీపీ పార్టీకి తాకట్టు పెట్టేశాడు. కమ్మవాళ్ళు కాపులు కలిసి ఉంటే కనుక రాజ్యాధికారం వాళ్ళ చేతికి రాదు కాబట్టి ఒక మహత్తరమైన వ్యూహంతో వాళ్ళు ముందుకు రాబోతూ ఉన్నారంటే అవునని అనిపిస్తాను. ఎందుకు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఆయనకి అర్థమైంది, ఒక క్లారిటీ వచ్చింది, పిక్చర్ క్లియర్గా అనిపించింది. అందులో భాగంగా 2024లో ఎలా వెళ్తే క్లియర్గా ఉంటుందో తను ఒక ఆలోచనతో ముందుకెళ్ళాడు. దాన్ని అనేక మంది తప్పుపట్టారు. ఎన్ని సీట్లు తీసుకుంటావేంటి, అలా ఉంటావేంటి, ఎలా ఉంటావేంటి, అలా మాట్లాడతావేంటి, ఉంటే ఉండండి పోతే పోండి అంటావేంటి అని రకరకాలుగా మాట్లాడారు. బట్ ఆయన మాత్రం తన పంతాలు ముందుకెళ్ళిపోయాడు. చివరాఖరికి ఎవరైతే విమర్శించారో వాళ్ళంతా కూడా నాలిక ఖర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ఏమైతా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక డిప్యూటీ మినిస్ట్రీ ఇచ్చిన, లేదంటే ఒక 2-3 మంత్రిత్వ శాఖలు ఇచ్చిన, ఆ మంత్రిత్వ శాఖలో సదరు మంత్రులు చేసేటటువంటి పని ఏంటి? ఈ రోజున టీడీపీ జనసేనలో భాగంగా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వహిస్తున్నటువంటి పాత్ర ఏంటి? కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీలో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ వాళ్ళకి దక్కినటువంటి వాళ్ళు అందుకున్నటువంటి అందలం ఏంటి? ఒకటే చెప్పాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గం ఇన్నేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి వెంటో చంద్రబాబు నాయుడు గారి వెంటో నడిచి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు ఆయన వెంట ర్యాలీ అవడం అయితే జరుగుతుంది. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఆయా పార్టీలకు ర్యాలీ అవుతూ ఉంటారు. కానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే, కాపు సామాజిక వర్గం అధికారాన్ని డిసైడ్ చేసేటటువంటి ఒక స్టేజ్లో ఉంటుంది. వాళ్ళు వన్ సైడ్ అయితే కనుక ఆ పార్టీ సైడే అధికారం దక్కించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీ పార్టీతో మరో 15 సంవత్సరాల పాటు పొత్తులో ఉంటారని చెప్పేసి ప్రతి స్టేజ్ మీద చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ వాళ్ళు వ్యూహం ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన వైపు రాడు, మనతో పొత్తు పెట్టుకోడు, మనతో కలవడు, మరి మనం ఏం చేయాలా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర నుంచి కాపుల్ని దూరం చేయాలి. అలాగే మీరు చూడండి, వైసీపీ దగ్గర నుంచి రెడ్డి సామాజిక వర్గమైనా మరేదైనా సామాజిక వర్గాన్ని నుంచి అయినా ఎవరైనా బయటకు వచ్చి ఈ స్థాయిలో మాటలు, లేదంటే కనుక ఈ స్థాయిలో నోటి నుంచి పదాలు రావడం చూపించండి నాకు. అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పేర్ని నాని గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, గుడివాడ అమర్నాథ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఇప్పుడు రెడ్డి అయ్యారు, కానీ ఏంటంటే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ప్రేమ లెటర్లు రాస్తూ ఉంటాడు. ఏ క్యాస్ట్ నుంచి కూడా, ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఇలా ప్రేమ లేఖలు రావన్నమాట. కానీ ఈయన దగ్గర నుంచి ఆ ప్రేమ లేఖలు వస్తూ ఉంటాయి. అలాగే దాడిశెట్టి రాజా గారు ఇదే కాపు సామాజిక, కన్నబాబు గారు ఇదే కాపు సామాజిక. వీళ్ళల్లో ఒకళ్ళేమో ఆ స్టేజ్, తర్వాత ఈ స్టేజ్ ఇలా ఉంటారనమాట వీళ్ళంతా కూడా. అంటే ఒకళ్ళు గట్టిగా మాట్లాడతారు. మీరు చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి పేర్లే మెజారిటీ మీకు మీడియాలో కనిపిస్తూ ఉంటారు ప్రతినిత్యం. అయితే పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళే వస్తారు, మిగిలిన వాళ్ళు రారు. ఒక రోజారెడ్డి గారు అకేషనల్గా వస్తూ ఉంటారు, ఒక ప్రెస్ మీట్ అకేషనల్గా పెడతా ఉంటారు. మిగిలిన వాళ్ళు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు రారో చెప్తారు. ఒకటే అజెండా. ఇదే కాపు సామాజిక వర్గం నుంచి ఒక అంబటి రాంబాబు గారు వచ్చి గట్టిగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఏముందలే అన్నట్టు ఉంటారు. లేదంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని హయ్యర్ సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరైనా మాటలు దాడి చేస్తే కనుక ఇది ఒక కాపు సామాజిక వర్గం మీద ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించడం ఏంటి, తిరిగి కాపు కులం కార్డు వాడడం ఏంటి? ఈ రోజంట 500 కార్డులతో అన్ని జిల్లాల నుంచి అంబటి రాంబాబు గారి ఫ్యామిలీని పరామర్శించడం కోసం అని చెప్పేసి పొలమని వచ్చారంట. మరి ఇదే కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వైజాగ్లో నోవెటల్ హోటల్లో నిర్బంధిస్తే ఒక్కరెందుకు రాలేదు? 500 కార్లు కాదు కదా, 50 కార్లు ఎందుకు పెట్టలేదు? ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిత్వ దాడులు చేస్తూ ఉంటే, వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే, మాజీ భార్యల గురించి ప్రస్తావిస్తూ ఉంటే, అనవసరమైన వివాదాల్లో పూనం కౌని లాగుతూ ఉంటే వీళ్ళంతా ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు? అర్థం కానటువంటి పరిస్థితి. అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ఒకవేళ టీడీపీ పార్టీ దగ్గర నుంచి ఎవరైనా స్పోక్స్ పర్సన్ మాటలు దాడి చేస్తే కనుక కమ్మ సామాజిక వర్గాలు మాటలు దాడి అంటారు, నెంబర్ 1. నెంబర్ 2, లేదంటే కనుక ఇప్పుడు అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టించారు ఆయన మాట్లాడిన దానికి. ఇప్పుడు కమ్మ వాళ్ళ మీద, కాపుల మీద కమ్మ వాళ్ళ పెత్తనం అంటూ టైటిల్స్ పెట్టి వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, వీడియోలు వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడి అంతా కూడా ఆయన సొంత సామాజిక వర్గ వ్యక్తుల నుంచి వస్తుంది. నాకు తెలియక అడుగుతా, వైసీపీ పార్టీలో అనేక మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక పదవుల్లో ఉన్నారు.
బట్ ఎవరు కూడా ఒక ఎమ్మెల్యేకి గెలిచినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడారు. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎవరూ బయటికి రారు. రోజారెడ్డి గారు కూడా ఆమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఆమె క్యాస్ట్ని పెద్దగా పట్టించుకోరు కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడతారు. రెడ్డి అని ఒక పదం ఉంటే అవి రారు ఎవరు కూడా. పవన్ కళ్యాణ్ తిట్టరు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టరు ఆ భాషతో. ఎక్కడి తప్పు జరుగుతుంది? కేవలం కాపుల్ని మాత్రమే స్పోక్స్ పర్సన్స్ గా పెట్టి ఈ రోజున వైసీపీ రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళని టార్గెట్ చేసినా, వాళ్ళు మాట్లాడిన దానికి కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే కాపు కార్డు వాడి కులం మీద దాడి అంటూ వాళ్ళు ప్రచారం చేసేటటువంటి పరిస్థితి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, కీలక భూమిగా పోషిస్తూ ఉన్నారు. ఇలాంటిది ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వైసీపీ పార్టీలో ఉండి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? ఒక మంత్రి అవుతాడు, ఏం పవర్స్ ఉంటాయి? ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఏం పవర్స్ ఉంటాయి? ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం. కానీ ఈ రోజున ఇట్లా కాదు కదా. ఇక్కడ కూటమిలో నిర్ణయాలు ముగ్గురు తీసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, రాబో రోజుల్లో కాపులు అనేవాళ్ళు ఇప్పటికే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి వీళ్ళని విడగొట్టాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరినీ కూడా అమ్మేశాడనో, కాపుల్ని తాకట్టు పెట్టేశాడనో, ఇంకేదో చేసాడనో, కమ్మ వాళ్ళకి కాపులకి మధ్య ఉండే ఒక వివాదాన్ని దాన్ని బూచిగా చూపించి, దాన్ని పెద్దదిగా చూపించి మిమ్మల్ని ఈ విధంగా అవమానిస్తున్నారనే చేయాలని చూస్తూ ఉన్నారు. కుల విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఈ రోజున అంబటి రాంబాబు గారి కూతురు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజకీయాల గురించి మొత్తం తల పండిపోయినటువంటి సదరు మహిళ గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీ సొంత కుటుంబీకులను తిట్టినటువంటి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ప్రశ్నిస్తా, మీ తండ్రి గారు ఉపయోగించిన భాష ఏంటమ్మా? మీ తండ్రి గారు మాట్లాడేటువంటి మాట ఏంటమ్మా? ఈ రోజున పక్కన గుడివాడ అమర్నాథ్ గారిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అబ్బా మామూలుగా లేదు హడావిడి. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అప్పుడు ఆయనకు బాధ వస్తే వీళ్ళందరూ కూడా రెస్పాండ్ కారు. వీళ్ళే పైపెచ్చి ఆయన మీద మాటలు దాటి చేస్తూ ఉంటారు. అరే నా కొడక అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే కాపు పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఆనాడు మరి బయటకు వచ్చి ఎలా మాట్లాడుతావు ఆ వ్యక్తిని? చిరంజీవి కుటుంబం కారణంగా, కాపు సామాజిక వర్గంలో వీళ్ళు ఉండడం కారణంగా ఎంతో కొంత కులానికి మంచి, వాళ్ళ కులాన్ని దగ్గర నుంచి పెద్ద సంపాదించుకునేవి లేకపోయినా బట్ ఎంతో కొంత ఇచ్చినారు అనే ఒక పేరు కూడా ఉంచుకొని కూడా మీరు చూడండి, కమ్మ సామాజిక వర్గం నుంచి ఏ స్పోక్స్ పర్సన్ వచ్చిన ఈ స్థాయిలో మాటలు దాడి చేస్తాం చూసారు మీరు? లేదా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరైనా బయటకు వచ్చి ఈ స్థాయిలో మాటలు దాడి చేయడం చూసారా? కానీ కాపు సామాజిక వర్గం నుంచే, వైసీపీ నుంచే, మరి టీడీపీ నుంచి మీకు కనిపించడం, జనసేన నుంచి కూడా మీకు కనిపించడం, కానీ వైసీపీ నుంచే కాపు సామాజిక వర్గాన్ని వాడుకొని ఆ విధంగా ఒక పేర్ని నాని గారు, ఒక అంబటి రాంబాబు గారు, ఇప్పుడు పేర్ని నాని గారి కొడుకు కూడా అయ్యాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతురు అమ్మో ఆమె, ఒక గుడివాడ అమర్నాథ్ గారు, ఒకళ్ళ ఇద్దరా? వీళ్ళు ఉపయోగించే భాష ఏంటి? సో అల్టిమేట్గా ఒకటే అండి ఎజెండా, పవన్ కళ్యాణ్ని విడగొట్టలేరు, అవ్వదు, పొత్తిని బ్రేక్ చేయలేము. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కులవాళ్ళ మధ్య ఒక విద్వేషాలు రావాలి. ఇద్దరు పవన్ కళ్యాణ్ని కులం మొత్తం కూడా మా ఓడు కాదు ఇతను అని చెప్పేసి ఓన్ చేసుకోవడం ఆపేయాలి. ఇతని వల్ల ఫలితం లేదు, ఇతను ఎంతకాలం చంద్రబాబుతోనే ఉంటాడు అనే ఒక విధానాన్ని సృష్టించాలి. తద్వారా దీని మీద రాజకీయం చేసుకోవాలి. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎజెండా. అందులో భాగంగానే మన విజయసాయి రెడ్డి గారు కూడా బయటపడ్డారు. ఎలా అయినా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విడిపోతేనే జగన్ అధికారంలోకి వస్తాడు కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తారని చెప్పారు. సో పవన్ కళ్యాణ్ని ఆయన ఎలాగో విడగొట్టలేరు కాబట్టి ఆయన దగ్గర ఉండేటటువంటి ఓట్ బ్యాంక్లో గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది. సో దాన్నైనా తగ్గించాలి, దాన్నైనా కొంత డీవియేట్ చేసుకోవాలి. సో దానికోసం రెచ్చగొట్టాలి, కుంపట్లు పెట్టాలి. ఈ విధంగా వాళ్ళు ఒక వ్యూహంతో వెళ్తా ఉన్నారు. దయచేసి కులాల మధ్య కాపులు కావచ్చు, కమ్మవాళ్ళు కావచ్చు ట్రాప్లో పడొద్దు. పడ్డారంటే కనుక చాలా ఇబ్బందులు పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. జస్ట్ విడిపోతే చాలు, జగన్మోహన్ రెడ్డి ఎక్కి అధికారంలో కూర్చుంటాడు. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. అది సంగతి. మన 40% ఓటింగ్ ఉంది కదా. 2019 ఎలక్షన్స్లో టీడీపీకి 23 స్థానాలు రావడానికి కారణం పవన్ కళ్యాణ్. లెక్క ప్రకారం 60కి పైగా స్థానాలు రావాల్సినటువంటి పార్టీ టీడీపీ. 45-47 స్థానాల్లో కేవలం వీళ్ళు స్ప్లిట్ చేయడం కారణంగా, ఓటుని షేర్ చేసేసుకోవడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వచ్చినా దాన్ని వచ్చాయి కాదు. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా చేసుకోండి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా కాపుల్ని స్పోక్స్ పర్సన్స్గా ఉపయోగించి ఈ రోజున వైసీపీ పార్టీ ఆట మొదలెట్టిందనమాట. మరి ఆటలో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.